మరికొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనం ఆలోచిద్దాం. దేవుడు ఈ భూప్రపంచంలో ఉన్న వారందరిలో మనల్ని ఏర్పాటు చేసుకోవటం వెనక ఒక ప్రత్యేకత ఉంది. అందుకే దేవుడు ఈ తరములో మనలను ఆయన సేవ పరిచర్య కొరకు వినియోగించుకుంటున్నాడన్న సత్యాన్ని మొదట మనం గ్రహించాలి. ఉదాహరణ, ఒక కంపెనీ ఉందనుకోండి. ఆ కంపెనీలో వర్క్ చేయటానికి కూలి పదులు మొదలుకొని కంప్యూటర్ పని చేయటానికి ఎంతమంది వస్తే అంతమందిని వారు ఎంపిక చేసుకోరు. అందులో కొంతమంది మాత్రమే సెలెక్ట్ అవుతారు. అలాగే ఈ భూప్రపంచంలో కోట్ల మంది ఉన్న ఈ కోట్ల మందిలో ఈ తరములో దేవుడు మనల్ని మాత్రమే ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్నట వెనుక దేవునికి ఒక ప్రణాళిక, ఒక సంకల్పం ఉంటుందని మొదట మనం గ్రహించాలి. బైబిల్ చరిత్రలో యెషయి కుమారులలో దావీదు అతి చిన్నవాడు, కడసరివాడు. ఆయన చేసే పని గొర్రెల కాపరి. అతని కంటే పెద్దవారు యుద్ధంలో నైపుణ్యత కలిగి సాహసోపేతమైనటువంటి జీవితాన్ని కలిగి సైన్యములోనికి వెళ్ళినటువంటి వారు. కానీ దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మనస్తత్వం, దేవుని యొక్క దృష్టి అంతా కూడా ఎక్కడో అడవిలో గొర్రెలు కాచుకుంటున్న సామాన్యుడైన దావీదు మనస్సు, దావీదు యొక్క ఆలోచనల పట్లనే దేవుని ఆలోచన వెళ్ళింది. అందుకే బైబిల్లో రాయబడిన మాట మనందరికీ తెలుసు, దావీదుని నేను కనుగొంటిని. కనుక్కోవటం అంటే, ఈరోజు శాస్త్రవేత్తలు మేము పలానది కనుగొన్నాం అంటే ఎన్నో ప్రయత్నాలు చేయగా దానిని మేము కనుగొన్నాం. అలాగే యెషయి కుమారులలో దావీదును దేవుడు కనుగొన్నాడట. ఎందుకు దేవుడు అంతగా కనుగొన్నాడు, ఎంతగా ఆయనను కావాలని దేవుడు కోరుకున్నాడంటే, ఆయన పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక. నా ఉద్దేశములన్నీ ఇతనైతే నెరవేరుస్తాడు, నా సంకల్పమంతా కూడా ఇతనైతేనే చేయగలడు అని ఎక్కడో గొర్రెలు కాచుకున్న చిన్నవాడిని దేవుడు ఒక గొప్ప స్థాయికి తీసుకుని వచ్చి దావీదును చూపించాడు. దేవుని యొక్క మెంటాలిటీ అంతా కూడా బలవంతులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండు బలహీనులు ఎంపిక చేసుకుంటాడు. అది మనకు తెలీదు. నన్ను ఎందుకు దేవుడు ఎంపిక చేసుకున్నాడు అన్న విషయం మనకు అర్థం కాకపోయినా, మనల్ని ఎంపిక చేసుకున్నటలో దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ కూర్చున్నామంటే కూలీనాలి చేసుకునే సామాన్యమైన జనులమే. మరి దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను చదువుకునే సమయంలో నా మనసులో ఎక్కువగా ఈ ప్రశ్న తలెత్తేది, దేవుడు నన్నెందుకు ఎంపిక చేసుకున్నాడు? నాకంటే బాగా చదివే వాళ్ళు ఉన్నారు కదా, నాకంటే బాగా ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని దేవుడు ఎంపిక చేసుకోవచ్చు కదా. ఏ కలెక్టర్ కొడుకున్న ఎంపిక చేసుకుంటే వాళ్ళ దగ్గర ధనం ఉంది,
వారు స్వార్థ చేయటానికి కూడా చక్కగా అనుకూలంగా ఉంటుంది. ఇలా ఏ పోలీస్ కొడుకునో దేవుడు ఎంపిక చేసుకుంటే దేవుడు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సులువుగా అయిపోతాయి కదా అని ఎప్పుడు నాలో నేను ప్రశ్నించుకుంటూ ఉండేవాడిని. నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరిని చూసి నాకేం టాలెంట్ ఉంది, నాకంటే బాగా చదువుతారు, మా తల్లిదండ్రుల కంటే వాళ్ళ తల్లిదండ్రులు బాగా ఉన్నవాళ్ళు, అన్ని విధాలుగా చూసుకుంటే ఒక ఆర్థికంగా మాకు లేదు, లేదా టాలెంట్ పరంగా మాకు లేదు, ఎన్ని విధాలుగా ఆలోచించుకున్నా వాళ్ళ కాలు గోటుకు కూడా మనం సరిపోమే. ఇలాంటిది దేవుడు నన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడికి నేనేం అవసరత వచ్చాను అనే ఒక ప్రశ్న ఎప్పుడు నాలో ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉండేవాడిని. అప్పుడు బైబిల్ చదువుతున్న పరిస్థితుల్లో దేవుడు నన్ను ఎందుకు ఎంపిక చేసుకున్నాడు, నాలో దేవుడికి ఏం నచ్చింది, నాలో దేవుడు ఏం చూశాడు అన్న ఒక ప్రశ్నతో నేను చదువుతూ వెళ్తున్నప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము అందులో పౌలు గారు చాలా చక్కగా ప్రస్తావించుకుంటూ వచ్చారండి. మొదటి అధ్యాయము చూడండి, మొదటి అధ్యాయము 29వ వచనాన్ని మనం చూద్దాం. అందుకంటే ముందుగా 26 చూద్దాం, ఆ తర్వాత 29 మనం చదువుదాం. సహోదరులారా, ఎవరిని మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ మారుమూల గ్రామాలలో, ఈ కొండల్లో మేకలో, గొర్రెలో లేదా పశువులో వాటిని కాచుకుంటూ బ్రతుకుతున్న మన బ్రతుకులు దేవునికి ఎందుకు కావలసిన అవసరం వచ్చింది? ఏ డాక్టర్నో దేవుడు ఎంపిక చేసుకోవచ్చు కదా, లేదా ఏ ఇంజనీర్నో దేవుడు ఎంపిక చేసుకోవచ్చు కదా, లేదా ఏ ధనవంతుడినో దేవుడు ఎంపిక చేసుకొని తన కార్యక్రమాలు సులువుగా జరిగించుకోవచ్చు కదా. సామాన్యులుగా ఒక 5 మేకలు లేదా ఒక 30 మేకలు లేదా పంట పొలాల్లో పని చేసుకునే మనము దేవునికి ఏం అవసరత వచ్చాము అంటే, పౌలు గారు అంటున్నారు, సోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. నువ్వు దేవునిలోనికి వచ్చావు కదా, నువ్వు క్రీస్తులోనికి వచ్చావు కదా, అసలు నీ పిలుపును ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. ఇప్పుడు ఆలోచన చేద్దాం, నేను ఎందుకు దేవునిలోనికి వచ్చాను? కోట్ల మంది ఉన్నారు కదా, ఈ కోట్ల మందిలో నేనే ఎందుకు దేవునిలోనికి వచ్చాను? ఒక్కసారి ఇలా ఆలోచించండి. మీకంటే డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, మీకంటే మంచిగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, మీకంటే బాగా కార్లలోనూ విమానాల్లోనూ తిరిగేవారు ఉన్నారు, మీకంటే భూస్వాములు లోకంలో ఉన్నప్పుడు వాళ్ళను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు? నన్ను దేవుడు ఎందుకు ఈ తరంలో ఏర్పాటు చేసుకున్నాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. అప్పుడప్పుడు మన జీవితం మనకే కాస్త కష్టం అనిపించినప్పుడు ఒక ఆలోచన వస్తుంటుందండి. ఏంటో తెలుసా? ఏ ధనవంతుడు కడుపులోనే పుట్టింటే బాగుండేది, ఇదిగో వీళ్ళ కడుపులో పుట్టాను, నాకంటే ఏదీ లేదు, కనీసం ఒక బట్ట కొనుక్కోవాలంటే 10 సార్లు అడిగితేనే కానీ కొంటాడో లేదో గ్యారంటీ లేదు. అంటే మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అది మనకు దక్కనప్పుడు మన మీద మనకి విరక్తి వచ్చేసి మంచోళ్ళ కడుపులో పుట్టింటే బాగుండు కదా, లేదా డబ్బున్న వాళ్ళ కడుపులో పుట్టింటే బాగుండు కదా అనే ఒక థాట్ మనకు వచ్చేస్తుంటుంది. అది అందరికీ కూడా సహజంగా మన పరిస్థితిని బట్టి మనకు వస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆలోచించండి. అలాగే ఈ తరములో దేవుడు కోట్ల మంది ఉంటుండగా అందులో నీ తల్లిదండ్రులకు నిన్ను పుట్టించటమే కాకుండా నిన్ను తన సంకల్ప ప్రకారంగా నిన్నే ఎందుకు ఎంపిక చేసుకున్నాడు? నువ్వు దేవుడికి అవసరత ఆయనకు నీ వల్ల వచ్చింది. నిన్నెందుకు దేవుడు కోరుకున్నాడు? నేను ఎందుకు దేవుని దగ్గరకు వచ్చాను?
అసలు దేవుడు నన్ను ఎందుకు కోరుకున్నాడనే ఒక థాట్ లేదా ఒక ఆలోచన మనం అందరం కూడా ఆలోచించాల్సిన వాళ్ళం అయి ఉన్నామండి. ఈరోజు చాలామంది దేవునిలోకి వచ్చిన తర్వాత సాక్ష్యాలు చెప్తారు. అప్పుడు తాగేవాడిని, ఇప్పుడు తాగకుండా ఉన్నాను. అప్పుడు భయంకరమైన కార్యాలు చేసేవాడిని, ఇప్పుడు బాగున్నాను. ఓకే, అప్పుడు జీవితం ఎలా ఉందో ఇప్పటి జీవితం ఎలా ఉందో టాలీ చేసి చెబుతున్నాం. అంటే అప్పటికంటే ఇప్పుడు మార్పు వచ్చింది. దాన్ని ఆలోచించావు, కానీ అసలు నేనే ఎందుకు దేవునిలోనికి రావాలి, నేనే దేవుని సంకల్పములో ఎందుకు ఉండాలి ఏమంటే మనం ఆలోచించలేదు, కానీ దావీదు గారు ఆలోచించారండి. అసలు నేనే ఎందుకు ఏర్పాటు చేయబడ్డాను? నాకంటే 6 పెద్దలు ఉన్నారు. 6 పెద్దలు ఉన్నప్పటికీ కూడా అందులో ప్రత్యేకంగా దేవుడు దావీదునే మనందరికీ తెలుసు చరిత్ర. ఏలీ గారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు యెషయా కుమారుల్లో ఒక్కొక్కరిని పిలిపించాడు, పెద్దవాడిని పిలిపించాడు. అప్పుడు అనుకుంటున్నాడు సమూయేలు దైవజనుడు సమూయేలు అనుకుంటున్నాడు, కట్అవుట్ చూస్తే చాలా గంభీరంగానే ఉంది, కనుక దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి ఇతనేమో చూడ్డానికి కండలు తిరిగి బాగా బలిసినోడులా ఉన్నాడు. దేవుడు ఏదైనా కోరుకున్నాడంటే మంచివాడే కోరుకుంటాడు. మొదటోడే ఫిక్స్ అనుకున్నాడట, ఈయన మొదటోడే ఫిక్స్ అనుకున్నాడు. అంటే అప్పుడు అన్నాడు దేవుడు, పక్కన పెట్టరా నాన్న అన్నాడు. అదేంటి, మొదటోనే నేను సెలెక్ట్ పర్సన్ అనుకున్నాను కానీ రిజెక్ట్ అయిపోయాడండి. అప్పుడు రెండోవాడిని పిలువబోవు అన్నాడు. రెండోవాడు మొదటోడు కంటే కాస్త ఇంకా బాగున్నాడు. ఆయనేమో అనుకున్నాడు సెలెక్ట్ అనుకున్నాడు. మరలా దేవుడు అన్నాడు రిజెక్ట్, ఆయన కూడా పక్కన పెట్టు. సరే బాబు, 3వని తీసుకురండి. 3వాడు రిజెక్ట్, 4వాడు రిజెక్ట్. అప్పుడు దేవుడు అన్నాడు, సమూయేలు నువ్వు మనుష్యుల పై రూపాన్ని చూస్తున్నావు. హైట్ ఉన్నాడు, పర్సనాలిటీ బాగుంది, కండలు తిరిగాయి అని నువ్వు చూస్తున్నావు. సమూయేలు ఇదే నువ్వు చూస్తున్నావు, కానీ నేనేం చూస్తాను తెలుసా? ఆయన లోపల మనస్సును చూస్తున్నాను. ఇప్పుడు నేనేం చూస్తున్నాను? మిమ్మల్ని చూస్తున్నాను, అంతేనా? మీరేం చేస్తున్నారు? నన్ను చూస్తున్నారు. కానీ ఒరిజినల్గా చెప్పాలంటే నన్నైనా మిమ్మల్ని అయినా లోపల చూసేది ఎవరు? దేవుడే. మనుషుల యొక్క ఆంతర్యాన్ని చూసేది దేవుడే. కనుక సమూయేలు పై రూపాన్ని చూస్తున్నాడు, కానీ లోపల ఆయన కనబడట్లేదు. కనుక అంతవరకు అతను ఆలోచన వెళ్ళలేదు. 6 అయిపోయారండి. ఇసుకొచ్చేసింది దీనికి. ఏమయ్యా యెషయా, ఇంకెవరైనా ఉన్నారంటే అప్పుడు తల కొక్కొని, అవునండి ఇంకొకడు ఉన్నాడు, వాడిని గొర్రెలుగా కాయడానికి పంపించాను, ఆగండి వాడు కబురు పెడతానంటే అప్పుడు వచ్చాడండి, చెడ్డీ వేసుకొని కర్ర పట్టుకొని చిన్నోడు కుర్రోడుగా వచ్చేస్తున్నాడు. అప్పుడు అనుకుంటున్నాడు సమూయేలు, వీడికంటే వాళ్ళు బాగున్నారు కదా, 6 కట్అవుట్ బాగుంది, వాళ్ళు బాగా యుద్ధంలో నైపుణ్యత ఉంది, వాళ్ళందరూ కూడా బాగా టాలెంట్ ఉంది వాళ్ళకి అని ఈయన అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? సమూయేలు చెడ్డేసుకొని వస్తున్నాడా, కర్ర పట్టుకొని వస్తున్నాడా? ఆయనే సెలెక్ట్ పర్సన్, అతను నాకు కావాల్సింది, అతనే ఆ వ్యక్తి నాకు కావాలి. ఏంటి కుర్రోడా? అవును కుర్రోడే. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఆ పట్టణంలో ఎంతమంది, ఎన్న వేల మంది ఉన్నప్పటికీ కూడా దేవుడి దృష్టి ఎవరి మీద వెళ్ళింది? యెషయా మీద వెళ్ళింది. ఆ యెషయా కుమారులలో ఎవరి మీదకి వెళ్ళింది? ఇప్పుడు మీరు అన్న సమాధానం ఏంటి? ఆ ఊర్లో ఎంతోమంది ఉన్నారండి. అందరికంటే చాలామందికి పిల్లలు ఉన్నారు, అవునా కదా? పిల్లలు ఉన్నారు, కన్న తల్లులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ యెషయా గారి మీదకే వెళ్ళింది. ఆ యెషయా గారి యొక్క చివరి కొడుకు మీదకి వెళ్ళింది. ఆయన నాకు కావలసినోడు దావీదా? అవును దావీదే. సరే, అంటే దేవుడికి ఒక ప్రణాళిక, అంటే ఆయన సెలెక్ట్ చేసుకున్నాడంటే లేదా ఆయన ఎంపిక చేసుకున్నాడంటే ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది. ఉదాహరణ, మనం పొలంలో విత్తనాలు వేయడానికి వెళ్తాం. ఒక బస్తా విత్తనాలు వేస్తాం. బస్తా విత్తనాలు అన్నీ మొలకెత్తుతాయి, చెప్పండి. అన్నీ మొలకెత్తుతాయా?
మొలకెత్తవు, కొన్ని మొలకెత్తుతాయి. ఓకే, మొలకెత్తినవన్నీ కూడా గింజలు కాస్తాయా? కాయో. ఓకేనా? గింజలన్నీ కాసినవి ఒరిజినల్గా దాంట్లో గింజ ఉంటుందా? ఉండదు. అంటే చివరికి వచ్చేసరికి చాలా తక్కువ మాత్రమే ఏమంటే గింజతో బయటకు వస్తాయి. అంటే అలాగే భూమి అనే ఈ యొక్క పొలంలో కోట్ల మంది ఉన్న ఈ కోట్ల మందిలో అందరిని దేవుడు ఎంపిక చేసుకుంటాడంటే లేదు. అందులో ఆయన చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో, ఆయన దృష్టి ఎవరి మీదైతే వెళ్తుందో, పలానా వాళ్ళు కావాలనుకుంటారో వారినే ఎంపిక చేసుకున్నాడండి. ఒక దావీదుని ఎంపిక చేసుకున్నాడు ఆ రోజుల్లో. మరి ఈ రోజుల్లో దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. రైట్, చూద్దాం, మళ్ళీ పిలిచిన పిలుపును చూద్దాం. కిందకి 29 చదవండి. మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలవబడలేదు. ఎంత చక్కగా నడు చూడండి. ఇదిగో మీరు అనుకోవచ్చు, కలెక్టర్ని పిలవచ్చు కదా, ఆయన అయితే సువార్త బాగా చేస్తాడు, నాకంటే ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తాడు, ఆయనకి నెలకు శాలరీ వచ్చేస్తుంది అని మీరు అనుకోవచ్చు. అవునా కదా? పంటలు పండితేనే కదండి మేము ఇస్తాం, లేదా ఏదో ఒకటి అవుతేనే కదండి మేము దేవునికి ఇస్తాం. రైట్, నీ కాన్సెప్ట్ రైట్, నువ్వు అనుకున్నది నిజమే కదా. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఏ ధనవంతుడునో గొప్ప వంశంలో పుట్టిన వారినో దేవుడు ఏర్పాటు చేసుకోవచ్చు కదంటే ఆయన అంటున్నాడు, నో నో నో, నేను ఎవరిని ఏర్పాటు చేసుకోలేదు. లోకములో ఉండు బలహీనులను, లోకములో ఉండు నీచులను. ఇంకా చెప్తాను చూడండి, ఇంకా ఏమని మాట్లాడుతున్నాడో, లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? పెద్ద కాంట్రాక్టర్ని కాదు. ఏమండి, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? లోకములో నీచులైన వారిని, సామాన్యమైన వారిని, బలహీనులైన వారిని. గొల్యాతును కొట్టాలంటే మరలా యుద్ధాలు చేసేవాడు, కత్తి పట్టుకున్నవాడు, డాలు పట్టుకున్నవాడు కాదు. దేవుని మెంటాలిటీ ఏంటో తెలుసా? గొల్యాతును కొట్టాలంటే ఏ నిపుణత లేకుండా, అంటే ఏ యుద్ధంలోకి వెళ్ళనివ్వని, మొట్టమొదటిగా వెళ్ళకుండా ఉండని వాడు ఒక సామాన్యమైన వ్యక్తి కావాలనుకున్నాడు. అందుకే దావీదును గొల్యాతు చూసేటప్పటికి ఏమంటున్నాడు? ఆయనకే క్వశ్చన్ వచ్చేసింది, రే నేనేమన్నా కుక్కనా? అలా వస్తున్నావేంటి? ఒడిసెలు పట్టుకొని వస్తున్నావు, ఆ ఒడిసెల్లో రాళ్ళు పట్టుకొని వస్తున్నావు ఏంటి? నేను కుక్కలా కనబడుతున్నాను ఏంటి? అంటే కుక్కను తరగడానికి అయితే రాయి పట్టుకెళ్తావు, ఏమండి మరొకటి ఏదైనా తరగడానికి కర్ర పట్టుకెళ్తావు. గొల్యాతునికి అంతమంది భయపడుతుంటే ఇక్కడ బాగా ఆలోచించండి, గొల్యాతుకి ఎవరు భయపడ్డారు తెలుసా? అప్పటికి రాజైన సౌలే భయపడ్డాడు. భయపడి ఒక బంపర్ ఆఫర్ ప్రకటించాడు. ఏంటి? గొల్యాతుని చంపినోడికి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను అంటే ఎంత సులువుగా తప్పించుకున్నాడో మీరు ఆలోచించండి. గొల్యాతుని చంపినోడికి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తానంటే ఇప్పుడు ఈయన వెళ్ళడానికి అవకాశం ఉందా? సరా సౌలు ఎంత తెలివితేటలు కలిగిన వాడో, అంటే ముందుగానే కూతురుని పెట్టేశాడు బహుమానంగా. ఇప్పుడు గొల్యాతుని చంపడానికి ఎవరు కూడా ఏమండి సౌలు రాజుని వెళ్ళమని చెబుతారా చెప్పరా? ఒకవేళ వెళ్ళాడు అనుకో, ఇప్పుడు ఎవరిని చేసుకోవాలి? ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా కూతురుని చేసుకోవాలి. కనుక అప్పుడు అంటాడేమని తెలుసా? ఒరే నేనే కూతురుని బహుమానంగా పెట్టాను, నేను ఎలా వెళ్తాను? చూసాడు, ముందుగానే సైడ్ అయిపోయాడు. నాయకులందరూ కూడా ఎలాంటి వాళ్ళు అంటేనండి, ప్రజలకు జెండాలు ఇస్తారు. అవును కదండి, ప్రజలకే అంత ఇస్తారు. అంటే మీరు పట్టుకొని కొట్టండి రా, వాడి పార్టీ వాడిని మీరు అనండి, అంతే, మనం పక్కకు ఉండాలి, అంతేనా? సేమ్ గొల్యాతు ఏమండి, గొల్యాతు దగ్గరికి వెళ్ళడానికి సౌలు కూడా అదే ట్రిక్ ఉపయోగించాడు. ఏమని? నా కూతురునిచ్చి పెళ్ళి చేస్తానంటే ఇప్పుడు అర్థం ఏంటి? నేను మాత్రం
వెళ్ళను. సరే, ఎంత చక్కగా సైడ్ అయిపోయాడు. ఇప్పుడు వాళ్ళ కూతురుని చూపించాడు, అంతే బహుమానం. ఇప్పుడు కూతురుని చేసుకోవడానికి వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? అరే నేను బాగా చేయాలరా, నేను బాగా కసరత్ చేయాలరా, అల్లుడు రవ్వాలరా అని వీళ్ళ ప్లాన్ వీళ్ళది. కానీ ఆయన మెంటాలిటీ ఏంటంటే మీరు కొట్టేసుకోండి కానీ నేను మాత్రం వెళ్ళను అని ఆయన ముందుగానే కూతురుని పెట్టిస్తాడు అక్కడ. చూసారా దేవుని పిల్లారా, ఆ గొల్యాతును కొట్టడానికి ఎవ్వరు అనుకోలేదండి దావీదు వస్తాడని. ఊహించారు ఎవరైనా? ఎవ్వరు ఊహించలేదండి, ఎవ్వరు అనుకోలేదండి. దావీదే గొల్యాతును కొడతాడు, దావీదే గొల్యాతును చంపుతాడని. ఆఖరికి సౌలు కూడా నమ్మకం లేదు. సౌలు ఏమన్నాడు తెలుసా? ఎవరే నాయన, నువ్వు చిన్నోడిలా ఉన్నావురా, చాలా టాలెంట్ ఉంది నీకు, ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకోవడం, ఎందుకు ఈ వయసులో నువ్వు వెళ్ళడం, వద్దురా బాబు, చాలా కుర్రోడు అయితే చాలా అందంగా చక్కగా ఉన్నావు, కానీ ఎందుకు ఈ గొడవల్లోకి, నీకు కాస్త సైడ్కునరా అని చాలా రాజే బతిమలాడినా కూడా ఏమన్నాడు తెలుసా? లేదండి, ఆడు దేవుణ్ణి అంటుంటే మనం ఎందుకు ఊరుకో ఉండాలి, కొట్టేస్తానండి, నా చరిత్ర మీకు తెలియదేమో అని చరిత్ర చెప్పాడు. ఎలుగుబంటి నేను చంపాను, సింహాన్ని నోట్లో నుండే గొర్రె పిల్లని కాపాడాను, ఈడెంతండి. అప్పుడు అండి సరేరా, వీడికి ఏదో చాలా ఇష్టం ఉన్నట్టుంది, ఆ డాల్ తీసుకుని వచ్చి పెట్టండి. రాజు పెట్టుకుని ఆ తలకు డాల్ పెట్టుకుంటాడు కదండి, ఆ శిరస్త్రాణం పెట్టుకుంటాడు కదండి, అంటే అంతా కూడా బాంబులు తగలకుండా, బాణాలు తగలకుండా వడ్డానాలు ధరించుకుంటారు కదండి, ఇదంతా కూడా ధరింపజేశారట దావీదుకి. అప్పుడు దావీదు గారికి ఏవో బరువులు అనిపించేసి, ఇదేదో తాటికాయలు ఉంది, దీన్ని తీసేయండి, ఇదేదో మొత్తం కట్టేసినట్టుంది, దీని అంతటా కూడా లేపేయండి, నాకొద్దు, ఇదేం వద్దు. అప్పుడు మరలా సౌలు అన్నాడు, రే చచ్చిపోతావురా, ఆడు నలిపేస్తాడురా నిన్ను, ఆడి కొట్టేస్తాడు, ఇదేంటి అదైనా ఉంటే తలకు దెబ్బ తగలకుండా చివరి చిప్పుగా మీ అమ్మ నాన్నలు కానీ చూపిస్తాం, ఏంటి నువ్వు ఇలా ఉంటావంటే, నాకేం వద్దండి, నేను వెళ్తాను అంతే, యుద్ధం యెహోవాదే. పోయాడండి ఇతను, వెళ్ళాడు, కొట్టాడు, దేవుని తరపున విజయాన్ని చూపించాడు, ఆయన నిలబడ్డాడు. అంటే ఇక్కడ చూడండి, దావీదుకు తెలియదు దావీదుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదు దావీదుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, ఏమండి వెళ్ళిన సమూయేలుకు తెలియదు దావీదుని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో. అంటే ఎవరికి తెలియదండి దావీదుని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో. దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకోవటం వెనక దేవునికి ఒక ప్రణాళిక ఉంది, రైట్. అలాగే ఈ తరములో సామాన్యుడుగా నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి? ఆలోచించండి ఒకసారి. ఒక సెల్ ఫోన్ కొనుక్కోవాలంటే సంవత్సరం అంతా కష్టపడాలా, అవునా? బట్టలు కొనుక్కోవాలంటే 3 నెలలు కష్టపడాలా. ఇలాంటి సుఖ ఏమండి, ఇలాంటి బ్రతుకుతున్న మనల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి? ఒక్కసారి మీరు ఆలోచించండి. మిమ్మల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకుని ఉన్నాడో, ఆ రోజు దావీదును దేవుడు ఏర్పాటు ఎందుకు చేసుకున్నాడంటే అక్కడ ఒక ఉద్దేశం దాగి ఉంది. అలాగే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోవటం వెనక కూడా ఒక ఉద్దేశం అనేది ఉంటుంది, ఒక పని ఉంటుంది కనుక, ఒక కారణం ఉంటుంది కనుక అది మనం గుర్తెరగాలి. అలాంటిదే ఒక విషయాన్ని మీకు చూపిస్తాను, ఆ విషయాన్ని చెప్పి మీకు ముగించేస్తాను. బైబిల్ గ్రంథాన్ని చూడండి అందరూ. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 25వ వచనం. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 25వ వచనాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాటలు మీకు చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఉదయం వేళ చాలా క్లిష్టమైన విషయాన్ని చెప్పాను, మరలా ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడిన మాటనే మీకు చెప్తున్నాను, రైట్. చదువుదాం. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు ఇతడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలియా దినములలో 3 ఏండ్లు 6 నెలలు ఆకాశము ముయ్యబడి దేశమంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు, బాగా ఆలోచించండి, ఇశ్రాయేలీలలో అనేక మంది విధవరాండ్రు ఉండినను ఏలియా సీదోనులోనే సారేపతు అను ఊరిలో ఉన్న
ఈ యొక్క విధవరాలి యొద్దకే కానీ మరి ఎవ్వరి యొద్దకు పంపబడలేదు. మీకు అర్థమైందో లేదో? ఎంతమంది చదివారు కదా, బాగా ఆలోచించండి. యేసుక్రీస్తు వారు చెప్తూ ప్రవక్త కొరకు మాట్లాడడం ప్రారంభించాడు. ప్రవక్త తన స్వదేశంలో హితుడు కాడు అని ఒక ప్రవక్త కొరకు మాట్లాడుతున్నాడు. ఆ ప్రవక్త ఏలియా ప్రవక్త. ఏలియా అనగానే రోషానికి నిదర్శనం. రోషం కలిగిన ప్రవక్త ఏలియా. ఆయన ఏం చేశాడంటే ప్రజల మీద చాలా విరక్తి చెందిపోయాడండి. ఏంటి విరక్తి చెందిపోయాడంటే, చాలామందికి ఎలాంటి జాడ్యం ఉంటుందంటేనండి, దేవుడు పెట్టిన దేవుణ్ణి మర్చిపోతుంటారండి. దేవుడు సమస్తాన్ని కలిగించినా కూడా దేవుడు కొరకు ఎటువంటిది చేయరండి. దేవుడు అన్ని ఇస్తాడు, వాళ్ళకి ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్నిస్తాడు, కష్టపడుకునే శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, అన్ని ఇస్తారు. కానీ దేవుని కొరకు మాత్రం వాళ్ళు ఎవరు. దేవుడి కొరకు అనగానే దగ్గు, జలుబు, పిల్లలు, భార్యలు, చదువులు ఇన్ని గుర్తుకొస్తాయి కదండి. ఏలియా ప్రవక్త కూడా ఎందుకు విసుకెత్తిపోయాడు తెలుసా? ఓ ప్రార్థన చేశాడట ఆయన. ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? సహజంగా మమ్మల్ని ప్రార్థన చేయమంటారు. ఎందుకు? మా ఇంట్లో ఆపరేషన్ అయింది, వాళ్ళకి ప్రార్థన చేయండి, లేదా వాళ్ళకి బాగలేదు, వాళ్ళకి ప్రార్థన చేయండి. ఏమంటే ఖచ్చితంగా మేము ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేయాలా? కానీ ఏలియా ప్రవక్త ఏదో మనం అడిగిన దానికి ప్రార్థన చేయమంటే చేసేవాడు కాదు ఆయన. ఆయనకు ఒకటి ఉంది ఆలోచన. ఏమని ఉందో తెలుసా? ప్రభువా, ఈ ప్రజలకు బాగా తిని వాళ్ళు ఎలా ఉన్నారంటే మీ కొరకు ఏమి చేయకుండా వాళ్ళ విచ్చలవిడి జీవితాన్ని కొనసాగిస్తున్నారు కనుక వీళ్ళకి మార్చాలి, ఇప్పుడు వీళ్ళకి సరిగ్గా తీర్చాలి కనుక ప్రభువా నువ్వేం చేయాలంటే నా మాట ఒక్కసారి విను తండ్రి అని మోకరించి ప్రార్థన చేసినట్టు. ఏమని? 3 సంవత్సరాల 6 నెలలు వర్షం కురవకూడదు తండ్రి అని ప్రార్థన చేశాడట. చూసారా? ఈరోజు మేము ఇంటికి వచ్చి ఏమైనా ప్రార్థన చేయాలా? ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయాలా? నా కూతురికి పెళ్ళి అవ్వలేదండి, పెళ్ళి కోసం ప్రార్థన చేయండి. రైట్, చేయాలి, తప్పదు. మరి ఆరోగ్యం బాగోలేదంటే ఆరోగ్యం కొరకు. కానీ ఏలియా అలాంటోడు కాదు. ప్రభువా ఈ ప్రజల కోసం ఏం చేయాలంటే 3 సంవత్సరాల 6 నెలలు వర్షమే కురవకూడదు. మరి వర్షం కురవకపోతే ఏం జరగదు? పంటలు పండవు. పంటలు పండకపోతే ఏం జరగదు? తిండి ఉండదు. అంటే మొత్తానికి కరువు వస్తుంది. ఆ తిండి వచ్చినప్పుడు దేవుడా 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 దేవుడని ఈ 3 సంవత్సరాల 6 నెలలు అందరూ కూడా అప్పుడేమైపోవాలి? దేవుడు 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 దేవుడని అందరూ కూడా అనేంత వరకు కూడా ఒక్కడికి కూడా కూటికి గతి లేకుండా చేయాలి తండ్రి అని ప్రార్థన చేశాడట. ఎప్పుడు చెప్పండి? ఏలియా అలాంటాడు, రోషం అండి. 3 సంవత్సరాల 6 నెలలు ప్రార్థన చేసేట 3 సంవత్సరాల 6 నెలలు వర్షం కోరకూడదు. ఎందుకు వర్షం కోరకూడదు? వాళ్ళకి తిండి పెడుతున్నావు, వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళకి అన్నీ ఇస్తున్నావు, వాళ్ళకి అర్థం కావట్లేదు. అన్నీ ఉన్నవాడిని మీరు బాగా చూడండి, ఇవ్వడానికి ఇష్టపడ్డు. అన్నీ ఉన్నవాడిని చూడండి, అసలు వాడు దేవుని కొరకు రాడు. కారు ఉందనుకో, బండి ఉందనుకో, ఇల్లు ఉందనుకో, అందులోనే చేస్తావు. చూడండి, అక్కడికి ఆలోచిస్తాడు. నాకేంటి మంచి ఇల్లు ఉంది, మాకేంటి మంచి కారు ఉంది, నాకేంటి మంచి ఉద్యోగం ఉంది, అంతేనా? చూసారా? అలాగ ఆలోచిస్తాడు కనుక దేవుడు ఏం చేశాడంటే ఒక్కడికి కూడా కనీసం అన్నం మెతుకు వెళ్ళకూడదు అని అంటే, తండ్రి నా పక్షాన ఒక్కసారి నా ప్రార్థన విని 3 సంవత్సరాల 6 నెలల వర్షం కురవకుండా చేయనాయనా. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన వర్షాన్ని కురిపిస్తున్నావు, పంటలు పండించుకుంటున్నారు, ఆయన మీకు కృతజ్ఞతలు చెల్లించరు, ఆయన మీ కొరకు చేయరు. పంటలు పండించుకుంటారు, కనీసం ఏమైనా సేవకుడికి ఇస్తున్నారా, లేదా సేవకుడికి ఇస్తున్నారా? ఏమి ఇవ్వరు, ఏమి చెయ్యరు. కనుక అలాంటి వాళ్ళకి ఎందుకు ప్రభువా, ఎందుకు నాయన వాళ్ళకి ఇవ్వడం వేస్ట్. కనుక వర్షాన్ని ఆపేశాడు దేవుడు, వర్షాన్ని ఆపేశాడు. 3 సంవత్సరాలు అయింది, 6 నెలలు, 3 సంవత్సరాల 6 నెలలు వర్షం కురవడం ఆగిపోయింది. అలాంటి సందర్భంలో కరువు వచ్చేసింది, బాగా కరువు. ఎంత కరువు వచ్చేసిందంటే, ఫైనల్గా మీరు చెప్తాను, ఎంత కరువు వచ్చేసిందంటే, ఏమండి ఉన్నది తిని ఆ పూటక బ్రతికి ఆ తర్వాత చచ్చిపోయే పరిస్థితి వచ్చిందండి. 3 సంవత్సరాల 6 నెలలకే. 3 సంవత్సరాలకు 6 నెలలకి ఎంత కష్టం వచ్చిందంటే భయంకరమైన కరువు వచ్చిందండి. ఎంత కరువు వచ్చిందో చరిత్ర చదివితే మీకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం నుండి సందర్భం ఉంటుంది, తర్వాత మీరు చదవండి.
దేవుడు అక్కడ మొట్టమొదటిగా ఏలియాని ఎక్కడికి పంపించాడంటే, ఏమండి, అడవిలోకి పంపించాడు. నీటి వాగుల దగ్గరకు పంపించాడు. నీటి వాగుల దగ్గరకు వెళ్ళిన ఆయన కరువు ఉంది కదండి. ఏమండి, ఎలాగైనా తన సేవకుని దేవుడు పోషించుకోవాలి కదా, మరి జనాలతో పాటు కూడా ఈయనకి తిండి పెట్టకపోతే ఎలాగ చెప్పండి. అందుకే దేవుడు ఏం చేశాడంటే నీటి వాగుల దగ్గరకు వెళ్ళమన్నాడండి. ఏలియా వెళ్ళాడు. కానీ ఏలియాకు దేవుడు ఏం చేశాడో తెలుసా? కాకి ద్వారా మాంసము రొట్టెలను పంపించాడండి. దేవుడు తన సేవకులను విడిచిపెట్టాడు. దేవుడు తన బిడ్డలను విడిచిపెట్టాడు. సింహపు పిల్లలైన ఆకలితో ఉంటాయి, కానీ ఆయన పిల్లలు మాత్రం ఆకలితో ఉంచటం ఆయనకి ఇష్టం లేదు. నాయనా నువ్వు కడుపు నిండా తినరా. దేవుడికి కడుపు నిండా పెట్టడం ఆయన మనస్తత్వం అండి. యేసుక్రీస్తు వారు కూడా చూడండి, అందరూ తృప్తిగా తినగా ఇంకా ఎన్ని ఎత్తారండి? 12 గంపలు ఎత్తారు. అంటే దేవుడు ఏదైనా చేస్తే సమృద్ధిగా చేస్తాడండి. కానీ దేవుని కొరకు మనం చేసేది ఎలా ఉంటుందంటే సగం 50-50 అననీయ సపీరా టైపు. అవును కదండి. దేవుడు మనం చేసేది మాత్రం సంపూర్ణంగా చేస్తాడు. మనం దేవుని కొరకు చేయాలంటే కొంత దాచుకొని కొంత దేవుడికి. అంత దేవుడికి వద్దు, ఆ పదం కాదు, అంత వద్దు, కొంత. అందుకే చూడండి, కానుకలు వేసేటప్పుడు ఏం చూసుకుంటారు? తేర 100 రూపాయల నోటు వచ్చింది అనుకోండి, అది లోపలికి పెట్టి ఏమంటాడు, ఈ వారం నేను కానుకలు తీసుకురాలేదు, ఏమన్నా చిల్లర ఉంటే ఇస్తావా? చూసారా? 200 రూపాయల నోటు వచ్చిందనుకో, 500 రూపాయల నోటు వచ్చిందనుకో, కానుక వేసేటప్పుడు ఖచ్చితంగా నిజంగా ఎవరైనా 500 రూపాయల నోటు వేస్తారు చెప్పండి? బయటికి పోయి నిదానంగా చూసుకొని అక్కడ చిల్లరైన తెచ్చుకొని మొత్తానికి వేస్తాం. అంటే దేవుడికి దేవుడు కొంత అండి. కానీ దేవుడు మాత్రం తన పిల్లలకు సమృద్ధిగా ఇచ్చేవాడండి. ఏలియాకు కూడా కడుపు నిండా దేవుడు కాకి ద్వారా పంపించాడు, మాంసము పంపించాడు, ఆహారాన్ని పంపించాడు. తృప్తిగా ఆయన కడుపుని నింపించేసిన తర్వాత ఆ తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే, నాయన కాకితో పెంచడం టైం అయిపోయింది నీకు. ఇక ఆ పక్కన ఒక ఊరు ఉంది, ఆ ఊరి పేరు సారేపతు. అక్కడ ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాల దగ్గరికి నువ్వు వెళ్ళాలి అన్నాడు. చూడండి ఇక్కడ పాయింట్ గమనించండి. సారేపతు అనే ఊరికి వెళ్తాను కానీ అక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పలాసకు వస్తాను. పలాసలో ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నాయన ఆ రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ అడుక్కొని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆయన అంటే ఇప్పుడు నేను ఏమంటాను చెప్పండి? ఏంటి ప్రభువా, వాళ్ళే ప్లేట్ పట్టుకొని ఉన్నారు, మళ్ళా నేను ప్లేట్ పట్టుకున్న వాళ్ళ పక్కన నేను కూర్చుంటే నేను ఎలా బ్రతుకుతాను అని అనొచ్చా? కరెక్ట్గా చెప్పండి. ఇప్పుడు దేవుడు కూడా ఏమన్నాడంటే, సారేపాతు అనే గ్రామానికి వెళ్ళు. రైట్, సారేపాతు గ్రామానికి వెళ్తాను. అప్పుడు దేవుడు అంటున్నాడంటే, సారేపాతు అనే అందులో సారేపాతులో ఒక విధవరాలు ఉంటుంది. అంటే మరలా ఎవరిని తీసుకున్నాడు? అందులో సారేపాతు గ్రామములో ఒక విధవరాలు అంటే భర్త చనిపోయినది. భర్త అండగా ఉంటే ఏదైనా చిన్న పెద్ద పని తోడుగా ఉంటాడనుకుంటే అసలు భర్తే లేడానికి. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, సారేపతు గ్రామములో విధవరాల దగ్గరికే పో, ఇంకెవ్వరి దగ్గరికి నువ్వు వెళ్ళకో, ఆవిడ దగ్గరికి మాత్రమే వెళ్ళు. ఆవిడ దగ్గరికి వెళ్ళాడండి. ఆవిడేమో కర్రలు ఏరుకుంటుంది. ఆ కర్రలు ఏరుకుంటున్న ఆవిడని చూశాడు. అమ్మా కాస్త నీళ్ళు ఇస్తావా అంటే, సరేనయ్యా నీళ్ళు ఇస్తానని మాత్రం నీళ్ళే కదా అడిగాడు అనుకొని నీళ్ళు తీసుకోవడానికి వెళ్ళి అప్పుడు అన్నాడు, ఏమో అమ్మా ఒక అప్పం ఇస్తావమ్మా అంటే, అప్పుడు ఈమె నిజాన్ని చెప్పింది. నిజం చెప్పాలి, నిజాన్ని చెప్పింది. అయ్యా నువ్వు ఎక్కడి నుండి వచ్చావో నాకు తెలీదు, ఏ ప్రాంతం నుండి వచ్చావో నాకు తెలీదు, కానీ వాస్తవానికి ఒకటి చెప్తున్నాను, నా దగ్గర కొంచెమే పిండి ఉంది, ఆ పిండి చేత గట్టిగా రొట్టెలు చేసుకుంటే లేదా అప్పమ్మలు చేసుకుంటే నాకు నా బిడ్డకు వస్తాయి. అందరూ దాన్ని కాల్చటం కోసమే కర్రలు ఏరుకోవడానికి వచ్చాను. అది తిని రేపు పొద్దున్న మేము బ్రతుకుతామో లేదో మాకు తెలీదు, అది తిని మేము చనిపోతాం, నాకు నా బిడ్డకు తప్ప మరి ఏమీ లేవని ఆమె మొరపెట్టుకుంటే, అప్పుడు ఆమెను ఏమన్నాడు తెలుసా? అమ్మా అది తర్వాత ముందు నాకు ఒక అప్పం ఇవ్వమ్మా. అదేంటది? మాకు తినడానికే లేదండి అని ఈవిడ అడిగితే, మాకు బ్రతకడానికి మా కడుపు నింపుకోవడానికే మాకు లేదండి, ఈరోజు తింటాం రేపు చచ్చిపోతామండి అని ఆవిడ డైలాగ్ కొడుతుంటే ఈయన అంటున్నాడు, సరే నీ చచ్చిపో కానీ నాకు మాత్రం ఒక అప్పం ఇవ్వమ్మా, మొదట నాకు అప్పం చేసి ఇవ్వమ్మా అంటున్నాడట. పోన్లే ఎలాగైనా మేము తిని చచ్చిపోవాలి, ఆయన తినైనా పోవాలి, నా కడుపు నింపే బదులు ఆయన కడుపు నింపుదాం. కొంతమంది ఉంటారండి,
వాళ్ళకు ఆకలిని చంపుకొనైనా పెట్టే గుణం ఉంటుందండి. మరి కొంతమందికి లోపల దాచుకొని తినే గుణం ఉంటుంది. అవునా? చూడండి, కొంతమంది ఉంటారు బ్యాగుల్లో పెట్టుకొని తింటారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాగుల్లో పెట్టుకొని అలా టీచర్ అని తిరగానే ఇలా తెలియసుకుంటుంటారు అన్నమాట. మరి కొంతమంది ఉంటారు అందరికీ మంచి పెడుతుంటారండి. కానీ ఈవిడ కూడా ఏమనుకుందంటే, సరే నేను తినాలి, ఆయన తినాలి, తినడానికి అడుగుతున్నాడు కదా, పోన్లే నా ఆకలిని చంపుకొని ఆయనకి ఇచ్చేద్దాం అనుకొని ఈవిడేమైపోయిందండి, సరే ఇంతలా అడుగుతున్నాడు, ఎక్కడి నుండి వచ్చాడో, ఏ ఊరు నుండి వచ్చాడో, పోనీ ఇచ్చేద్దాం అనుకొని ఆవిడ డిసైడ్ అయిపోయిందండి. కానీ దేవుడు అక్కడ ఏం చెప్పాడు, ఆవిడ దగ్గరికే కానీ మరి ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు. ఇప్పుడు ఈయన కూడా క్వశ్చనే కదండి, ప్రభువా ఆవిడేం చేసుకుంటుంది, ఆవిడ విధవరాలు, ఆ విధవరాల దగ్గరికి వెళ్ళి నేను బ్రతకడం ఏంటి, ఆవిడ బ్రతకడమే కష్టమైతే మరలా ఆవిడ దగ్గరికి వెళ్ళడం ఏంటి? ఏ బంగ్లా కట్టుకున్నోడి దగ్గరికి వెళ్ళండి అంటే బాగుంటుంది, ఏ ధనవంతుడి దగ్గరికి వెళ్ళమంటే బాగుంటుంది. కానీ దేవుడు అక్కడ ఏమంటున్నాడంటే, విధవరాల యొద్దకే కానీ. మళ్ళీ ఒకసారి చదువుదామా, నేను చదువుతాను చూడండి, మళ్ళీ చదువుతాను. ఏలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశం ముయ్యబడి దేశమంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలీలో అనేక మంది విధవరాండ్రు ఉండినను. ఒక్క విధవరాలు ఉందా? అనేక మంది విధవరాలు ఉన్నారా? ఏమ్మా చెప్పాలి, ఒక్కరు ఉన్నారా? అనేక మంది విధవరాండ్రు ఉన్నారా? అనేక మంది ఉన్నారు. అనేక మందిలో అందరు విధవరాల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క రోజు తినమని చెప్పాడా? అందరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క రోజు తినమన్నాడా? లేదు. ఆవిడ దగ్గరికే కానీ మరి ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు. ఆవిడ దగ్గరికే ఎందుకు వెళ్ళమన్నాడు? ఇప్పుడు నా క్వశ్చన్ అది. ఆవిడ దగ్గరికే ఎందుకు వెళ్ళమని అడిగింది? ఆవిడకి బ్రతకడమే కష్టం. ఏమండి, ఆవిడ దగ్గరికి వెళ్ళమని ఎందుకు దేవుడు అంత నొక్కి వక్కానించి ఆవిడ దగ్గరికి ఆవిడింటికే వెళ్ళాలి తప్ప నువ్వెవరింటికి వెళ్ళి? చూడండి, అక్కడ కావాల్సిందే యేసుప్రభు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఏలియా దినములలో సారేపతను ఊరిలో ఉన్న యొక్క విధవరాల యొద్దకే కానీ, అంటే అర్థం ఏంటి? ఆవిడ దగ్గరికే కానీ మరి ఎవరి దగ్గరికి పంపబడలేదు. ఆవిడ దగ్గరికి ఎందుకు? ఆవిడ ఏమైనా దాచుకుందే? అరే నీకు తెలియదురా, ఆవిడ చాలా దాచుకుందే, విధవరాల్లోనే కనబడుతుంది. కానీ ఈరోజు అండి స్వార్థపరులు అండి, ఈరోజు మనిషి స్వార్థపరుడు అండి. ఏమండి, అడుక్కొని తింటాడు, అడుక్కొని తినే వాళ్ళకి ఎక్కువ ఉంటుందండి ఈరోజు. మీరు చూసారో లేదు? ఏమండి, ఛత్రపూర్లో ఏమండి లెప్రసీ కాలనీ ఉందండి, అక్కడ భోజనాలు పెట్టాం. ఆ భోజనాలు పెట్టే వాళ్ళు ఆ రోజు పెట్టిన తర్వాత వాళ్ళందరూ కూడా రైల్వే స్టేషన్లో కనబడుతున్నారు. ఏమండి, వాళ్ళందరూ కూడా వాళ్ళ కొడుకులు మంచి చదువులు చదువుకున్న వాళ్ళే, వాళ్ళకి మంచి ఇల్లులు ఉన్నోళ్ళే. కానీ మనమే అనుకుంటామండి, అయ్యో వాళ్ళకేం లేదని మనం అనుకుంటాం. కానీ వాస్తవం చెప్పమంటారా, మనకైనా ఉండదు కానీ వాళ్ళకి మాత్రం చాలా ఉంటుందండి. కొంతమంది ఉంటారు అంటే వచ్చిందంతా కూడా దాచిపెట్టుకుని ఉంటారు, వచ్చిందంతా కూడా ఏదో ఒక రకంగా ఉంచుకుని ఉంటారు. ఈవిడేమైనా అలా ఉంచుకుందా? మీరు అర్థం చేసుకోండి జాగ్రత్తగా. సారేపాత విధవరాల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నువ్వు వెళ్ళకూడదు. ఆవిడ దగ్గరికే ఎందుకు? ఈ క్వశ్చన్కి సమాధానం వస్తే నిన్నెందుకు దేవుడు ఏర్పరచుకున్నాడో నీకు అర్థమవుతుందని. అది పాయింట్. ఆవిడ దగ్గరికే ఎందుకు వెళ్ళమన్నాడంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పే మాటలోని ఆంతర్యం ఏంటి తెలుసా? ఆవిడికి ఇచ్చే గుణం ఉంది, ఆవిడికి పంచిపెట్టే గుణం ఉంది. ఆవిడే ఇవ్వగలదు. మరొకరు ఏమంటారు తెలుసా? నీకిస్తే నేను ఎలా బ్రతకాలి, నీకిస్తే నేను ఎలా జీవించాలి, నేను ఇవ్వను అని అంటారు. కనుక ఈవిడ మాత్రం ఆ మాట అనలేదండి. పరిస్థితి చెప్పిందే తప్ప నేను ఇవ్వనయ్యా, మరో ఇంటికి వెళ్ళిపో. అప్పుడప్పుడు చూడండి అడుక్కునే వాళ్ళు వస్తారండి మన ఇంటికి, ఏమంటాం? లేదు పక్కకు పో అంటాం. ఏమండి, ట్రైన్లో వస్తారు, అమ్మ అంటారు, లేదు పక్కకు పో అంటాం. అవునా? ఏమండి, ఈవిడ అలాగేమైనా అనిందా చెప్పండి? నా దగ్గరికి ఎందుకు వచ్చావయ్యా, ఆ పక్కన ఆవిడ విధవరాలు నాకంటే కొద్దిగా ఉంది, ఆవిడ దగ్గరికి వెళ్ళు అని చెప్పింది ఏమన్నా? చెప్పండి, ఎవరి దగ్గరికి వెళ్ళిందా? మనమేమంటాం? ఆ పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళండి, వాళ్ళ ఇంట్లో బోల్డ్ ఉన్నాయి, అవునా, వాళ్ళైతే బాగా పెడతారు అని మనం అంటాం. కానీ ఇక్కడ ఆ విధవరాలు మాత్రం ఏం చెప్పలేదండి. పెట్టనని చెప్పలేదు. నీవు నమ్ముకున్న దేవుని జీవంతోడు నా దగ్గర
అప్పమ్మనకు కావలసిన రొట్టె తప్ప నూనె తప్ప మరి ఏమీ లేదని చెప్పగానే మొదట నాకు ఇవ్వమనగానే, సరేనయ్యా, నీకు నీ కడుపైనా నిండాలి, నా కడుపైనా నిండాలి, నీ కడుపు నింపుతాను, నేను ఆకలితో ఉంటాను. దేవుడు ఆమెనే ఎందుకు కోరుకున్నాడంటే, దేవుడు ఆమెనే ఎందుకు ఎంపిక చేసుకున్నాడంటే, దేవుడు ఆ గ్రామంలో ఆమెనే ఎందుకు కావాలని కోరుకున్నాడంటే, ఆమెకు ఇచ్చే గుణముంది, ఆమెకు పెట్టే గుణముంది. ఆమె తాను ఆకలిని చంపుకొని ఆమె ఎదుటివారి కడుపును నింపే స్వభావం ఆమెకుంది. నాకు అర్థమైందా? ఆమె దగ్గరికే దేవుడు ఎందుకు పంపించాడు? మరలా చదువుతాను చూడండి. ఆ దేశమంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రు ఉండినను సారేపతను గ్రామములో ఊరిలో ఒక యుధవరాలి యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. ఎందుకో? ఆమె యొద్దకే ఎందుకు పంపబడింది? ఆమెకు ఇచ్చే గుణం ఉంది, ఆమెకు పంచిపెట్టే గుణం ఉంది. ఆమె ఇవ్వగలదు, ఆమె చేయగలదు కనుక దేవుడు ఎవరి దగ్గరకు పంపించాడు? ఆవిడ దగ్గరికి పంపించాడండి. ఈరోజు మిమ్మల్ని ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? మీలో కూడా దేవుడు కొరకు చేసే గుణం ఉంది, అది మీకు తెలియదు. దేవుడు నీలో ఒక గుణాన్ని చూశాడు. నువ్వైతేనే చేయగలవు, నువ్వైతేనే కార్యాలు చేయగలవు. చాలామంది చూడండి, ఒక బర్త్డే ఫంక్షన్ వచ్చింది అనుకోండి, బర్త్డే రాగానే బంధువులందరిని పిలుస్తాడండి. బంధువులందరిని పిలిచి మంచి భోజనాలు చేసుకొని ఆ రోజు 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని, ఎలా చేశాను, బాగా చేశాను కదా, బాగా భోజనాలు పెట్టాను కదా, హ్యాపీ అయిపోతాడండి. కానీ వాడికి దేవుని కొరకు ఖర్చు పెట్టే గుణం లేదు. కొడుకు కొరకు ఖర్చు పెడతాడు, బట్టల కొరకు ఖర్చు పెడతాడు, ఫంక్షన్ల కొరకు ఖర్చు పెడతాడు, కార్యక్రమాల కొరకు ఖర్చు పెడతాడు, కానీ దేవుని కొరకు ఖర్చు పెట్టే గుణం వాడిలో లేదు. ఒక సేవకుని పిలిపించాలి, దేవుని మాటలు వినిపించాలి, జన్మ కొరకు చెప్పాలి, వాక్యాన్ని తెలియచేయాలి, దేవుని కొరకు పెట్టే గుణం ఉన్నోడికి లేదు. ఉన్నవాడు ఎలా అనుకుంటాడు తెలుసా? ఇంకా కావాలి, సంపాదించుకోవాలి, రూపాయికి రూపాయి, 100 రూపాయలకు 100 రూపాయలు సంపాదించాలనుకుంటాడు. కానీ లేనోడు ఏం చేస్తాడు తెలుసా? ఆ 100 రూపాయలు దేవుని కొరకు ఇస్తే చాలు, ఉన్నదంతా దేవుడి కొరకు చేస్తే చాలు, ఆ తర్వాత నెక్స్ట్ కొరకు ఆలోచించుకోవచ్చు. అంటే సారేపాతు విధవరాలను దేవుడు ఎందుకు ఎంపిక చేసుకున్నాడంటే, ఆమెకు ఇచ్చే గుణం ఉంది, పెట్టే గుణం ఉంది, ఆమె ఎదుటివారి కొరకు ఆలోచించే స్వభావం ఉంది కనుక దేవుడు ఆమె దగ్గరికే పంపించాడండి. అందుకే యేసుక్రీస్తు వారు ఖండితంగా చెప్తున్నాడు, ఆమె యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. ఎవరి పేరు చెప్పలేదు. నాయన ఆమె దగ్గరికే వెళ్ళు. ఆమె దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే, ఆమెకు పెట్టే మనసు, ఇచ్చే మనసు, దేవుని పిల్లలకు ఇవ్వగలిగే మనసు ఉంది. ఈరోజు దేవుడు కూడా మనల్ని ఎందుకు ఎంపిక చేసుకున్నాడు తెలుసా? ఎంతమంది ప్రపంచంలో ఉన్నారో, ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, ఆ దేశాల్లో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఆ రాష్ట్రాలలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా, అందులో ఎన్నో జిల్లాలుగా, ఆ జిల్లాలో చిన్న మారుమూల గ్రామంగా, ఆ గ్రామాల్లో ఎక్కడో చిన్న వీధుల్లో ఉన్న దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఎంపిక చేసుకున్నాడు తెలుసా? ఇదిగో మనలో దేవుడికి నచ్చిన క్యారెక్టర్ ఒకటి ఉంది. అది ఇచ్చేది కావచ్చు, పెట్టేది కావచ్చు, దేవుని కొరకు ఆలోచించేది కావచ్చు, దేవుని కొరకు శాసించేది కావచ్చు. అది నీకు నాకుంది కనుకనే దేవుడు ఈ తరములో నిన్ను నిలబెట్టాడు, ఈ తరంలో నన్ను నిలబెట్టాడు. మన అందరికీ వాక్యం చెప్పడానికి జయశాలి గారిని నిలబెట్టారండి. మరి ఆలోచించండి ఒకసారి, ఆయన ఎందుకు ఎంపిక చేసుకోవాలి? ఆయన ద్వారా మనల్ని ఎందుకో సత్యంలో నిలబెట్టాలి? ఇదంతా దేవునికి ఒక ప్రణాళిక, దేవునికి ఒక ఆలోచన. నువ్వైతే చేయగలవు, నువ్వైతే నిలబడగలవు, నువ్వైతే ఈ సహాయాన్ని చేయగలవు. ఎవరండి చేస్తారు చెప్పండి? ఏ ధనవంతుడి దగ్గరికి వెళ్ళి ఏమంటే సెమినార్ కొరకు ఖర్చు పెట్టండి అని అంటే ఏం చేస్తాడు చెప్పండి? లేదండి, ఇప్పుడే దాని కొరకు ఖర్చు పెట్టండి, ఇప్పుడే అది కొన్నానండి, ఇది కొన్నానండి, ఆ ఈఎంఐలండి, బ్యాంక్ లోన్లండి, అదండి, ఇదండి, ఇదే తలపోటండి ఏంటి, ఇవే చూపిస్తాడు. కానీ సామాన్యుడిగా దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? ఇచ్చే గుణమైన, పెట్టే గుణమైన, దేవుని కొరకు చేసే గుణమైన నీకు నాకుంది గనక ఈ మారుమూల ప్రాంతాల్లో దేవుడు నిన్ను నన్ను ఎంపిక చేసుకున్నాడండి. ఆ రోజు దావీదుని ఎంపిక చేసుకొని నిలబెట్టాడు.
ఆ రోజు సారేపాత విధవరాలను ఎంపిక చేసుకున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఎంపిక చేసుకున్నటలో ప్రధాన ఉద్దేశం నీకు తెలియదు, నీ కన్నా తల్లిదండ్రులకు తెలియదు, మీ ఊర్లో ఉన్న వాళ్ళకి తెలియదు. నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నువ్వు నెరవేర్చాలి. ఆ ప్రణాళికను నువ్వు చేయగలగాలి. నీ దగ్గర ఉన్నదా ఇచ్చే దేవుడి కోసం, లేదా నువ్వు చేయగలవా చెయ్యి దేవుని కోసం. సారేపాత విధవరాల దగ్గరకే దేవుడు పంపడానికి ఒక కారణం ఉంది. ఈరోజు వాక్యం నీ దగ్గరకే రావడానికి ఒక కారణం ఉందండి. ఎన్ని ప్రాంతాలు దాటుకొచ్చని చెప్పండి. అన్ని ప్రాంతాల్లో ఈ ప్రాంతాలే దేవుడికి కావాలా? అవును, ఈ ప్రాంతమే కావాలి. ఇందులో ఉన్న జనాలే కావాలా? అవును, ఇందులో ఉన్న జనాలే కావాలి. వీళ్ళైతేనే చేయగలరు. కూలీ నాలి చేసుకునే వాళ్ళైతేనే ఇవ్వగలరు, మరెవరు ఇవ్వలేరు. మీరే ఇవ్వగలరు, మీరే చేయగలరు. కనుక దేవుని పిల్లరా, అందుకే దేవుడు ఈ తరంలో మనల్ని ఎంపిక చేసుకున్నాడు. మనం దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు చేయగలగాలి. దేవుని కొరకు మనం ఎందుకైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ఆ ప్రణాళికను తెలుసుకొని ఆయన కొరకు మన జీవితాంతం ఆయనకు రుణపడి మన కార్యాన్ని జరిగించాలి. ఒక సారేపాత విధవరాల్లా, ఒక దావీదులా నీ పట్ల నా పట్ల ప్రణాళిక ఉందని గుర్తెరిగి ఈ తరములో మన తల్లిదండ్రుల గర్భాల గుండా మనల్ని పుట్టించిన దేవునికి మనలో ఒక కార్యం చూస్తాడు దేవుడు. మనం విత్తనం చూస్తాం, కానీ దేవుడు ఏం చూస్తాడో తెలుసా? విత్తనములో గింజలను చూస్తాడు. అర్థమవుతుందా మీకు? నువ్వు విత్తనమే చూస్తావు, కానీ దేవుడికి ఏం కనబడుతుంది? ఆ విత్తనం ద్వారా ఎన్ని గింజలు వస్తాయో దేవుడు చూస్తాడండి. దేవుని పిల్లారా, ఇది ఈరోజు మనల్ని కూడా అంతేనండి. దేవుడు మన ద్వారా ఎంత పని జరుగుతుందో, మన వలన ఎంతగా ఆయన కోరుకుంటున్నాడో అది చూసి నిన్ను ఎంపిక తీసుకొచ్చాడే తప్ప పై రూపాన్ని బట్టి అయితే కాదు. మనం బలహీనులం, తృణీకరింపబడిన వాళ్ళం. అన్ని విధాలుగా చూస్తే దేనికి కూడా ఎన్నిక చేయబడిన వాళ్ళం కాదు, ఆయన ప్రణాళికలో ఉన్న వాళ్ళం. ఎందుకంటే ఆయన కొరకు నువ్వు నేను మాత్రమే చేయగలం గనుక దేవుడి తరంలో మనల్ని నిలబెట్టుకున్నాడు. మనం చేద్దాం, బ్రతుకున్నంత వరకు ఆయన ప్రణాళిక తెలుసుకొని మన శక్తి, మన ఊపిరి ఉన్నంత వరకు దేవుని కొరకు మనం దేవుడు అనుకున్నది చేసి మనం బ్రతుకుదాం. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, నిజమే తండ్రి, సారేపాత విధవరాలు యొద్దకే ఎందుకు పంపించారంటే ఆవిడకున్న గుణం, పెట్టే గుణం, ఇచ్చే గుణం, సేవకుడిని ఆదరించే గుణం, ఎంతో సానుభూతి కలిగినటువంటి లక్షణం. ఒక విధవరాలైనా నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా బ్రతుకేంటి, నా దగ్గరకు వచ్చాడు ఈ వ్యక్తి అని అనుకోలేదు నాయన. నా దగ్గరకు వచ్చాడు గనుక నా బాధ్యతగా నేను చేయాలి. నాకు లేకపోయినా పర్వాలేదు, కానీ అడిగిన వ్యక్తికి నేను చెయ్యాలని మనస్ఫూర్తిగా ఆమె ఒప్పుకుంది తండ్రి. నిజంగా ఆవిడని ఎందుకు కోరుకున్నారో మీ కుమారుడిని యేసుక్రీస్తు వారి మాటల్లో మాకు అర్థమైంది. నిజమే తండ్రి, ఈ తరములో మమ్మల్ని ఎందుకు మీరు కోరుకున్నారు, మా ద్వారా మీరు ఏం ఆశిస్తున్నారు, ఎలాంటి ప్రణాళిక ఉందో ఇప్పటి వరకు మేము ఆలోచించాం. మేమే చేయగలం. ఉన్నవాడు ఇంకా ఉంచుకోవటం కొరకు ఆలోచిస్తాడు. మేడలు ఉన్నవాడు ఇంకా మేడలు కట్టాలి, స్థలాలు ఉన్నవాడు ఇంకా స్థలాలు సమకూర్చాలి, ఉన్నవాడికి ఇంకా బాగా ఉండాలనుకుంటాడే తప్ప సామాన్యులుగా ఉన్న దాంట్లో మీ కొరకు చేయాలని ఆలోచన మీ పిల్లలకు ఉంది కనుకొని ఈ తరంలో మీ పిల్లలు నిలబెట్టుకున్నారు నాయన. అందుకు గాను ఈ పరిసర ప్రాంతాలలో మీ ప్రియమైన పిల్లలు నాయన, వారికి లేకపోయినా, వారి బ్రతుకు పంట పొలాల మీద ఆధారపడిన, వాళ్ళకు అనారోగ్యం వచ్చి చూపించుకోవటానికి సరైన డబ్బులు వారికి లేకపోయినా, పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళకపోయినా, పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్ళి వాళ్ళు భోజనాలు చేయకపోయినా, పెద్ద పెద్ద కార్లో వారు తిరగడానికి వారికి స్తోమత లేకపోయినా, వాళ్ళని ఎందుకు మీరు కోరుకున్నారో వారి పట్ల మీ ప్రణాళిక ఏంటో మీ పిల్లలకు చెప్పాం తండ్రి. అర్థం చేసుకున్నారు, ఆలోచన కలిగి బ్రతికినంత కాలం మీ కొరకు చేయటానికి వారికి సహాయం దయచేయమని. ఒక పేద విధవరాళ్ళ, సారేపాత విధవరాళ్ళ మీ పిల్లలకు కూడా తమ శక్తి సామర్థ్యత కొలది చేయగలుగుటకు సహాయం దయచేయండి.
ఉచిత భోజనం కొరకు తండ్రి, సెమినార్ విషయంలో మీ పిల్లలే చేయగలరు. ఇలా ఎంతోమంది సామాన్యమైన ప్రజలే చేయగలరు నాయన. కూలి నాలి చేసుకున్న వాళ్ళే చేయగలరు. ఒకరోజు కష్టపడితే 300 400 తీసుకుని వచ్చి ఇవ్వగలరు తండ్రి. వాళ్ళు ఏ స్వార్థం లేకుండా, కపటం లేకుండా, సనుగుకోకుండా, బలవంతంగా కాకుండా ఉత్సాహంగా ఇచ్చేటువంటి మనసు కేవలం సామాన్యులుగా మీ పిల్లలకు మాత్రమే ఉంటుంది నాయన. నిజమే. అలాంటి మంచి మనస్సు కలిగిన మీ పిల్లలందరినీ మీరు కోరుకొని, మీరు కావాలనుకొని ఈ తరములో ఆయా గర్భాల నుండి పుట్టిన మమ్మల్ని ఏకం చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ, మరొకసారి ఎంతమంది అయితే తమ విరాళాన్ని తెలియజేశారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వారి ఇబ్బందులు, వారి పంట పొలాలు సమస్తాన్ని కూడా చక్కగా దీవించమని కోరుకుంటున్నాం తండ్రి. ఇంకెంతమంది రాయాలి, చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చేయగలుగుటకు సహాయం దయచేయమని వేడుకుంటూ, మరొకసారి చేరి వచ్చిన దైవజనులను, చేరి వచ్చిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని, సెమినార్ కొరకు అందరూ సిద్ధపడగలుగుటకు సహాయం దయచేయండి. మా ఆత్మీయ తండ్రి గారికి మొన్నటి దినాన ఆపరేషన్ను సక్సెస్గా జరిగించారు. ఆరోగ్యాలు దయచేసి వచ్చే సెమినార్లో మేమందరం కూడా కలుసుకోవటానికి మీ కృపా సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసము ఇప్పుడు ఎల్లప్పుడూ చేరుకుడి వచ్చిన దైవజనులకును, అలాగే విశ్వాస జనాంగంగా ఉన్న మీ అందరికీ, దూర ప్రాంతాల్లో ఉన్న వారికి, సకల పరిశుద్ధులకును, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి, సెమినార్ కొరకు సహాయం చేయడానికి ముందుకొచ్చిన ప్రతి బిడ్డకును మరణాంతరం సదాకాలం తోడై నిలుచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. హలో.